నమస్తే, వెల్కమ్ టు వైల్డ్. నేను మీ జాకిర్ హుస్సేన్. వైసీపీ కీలక నేత కాకాని గోవర్ధన్ రెడ్డి గారు కృష్ణంపట్నం కోర్టుకి సంబంధించి ఒకటి కాదు రెండు కాదు కొన్ని వేల కోట్లు అక్రమంగా దోచుకున్నట్టు తెలుస్తోంది. సో దీని గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. వెల్కమ్ చెప్పేద్దాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే జకీర్. వైసీపీ కీలక నేతనే చెప్పాలి సార్ యాక్చువల్లీ గోవర్ధన్ రెడ్డి గారు. అయితే ఇప్పుడు కొన్ని వేల కోట్లు ఒకటి కాదు రెండు కాదు అక్రమంగా కాజేసినట్టు తెలుస్తుంది సార్. ఏంటి అసలు, ఏం చెప్తారు? వేల కోట్లు ఏమో తెలియదు కానీ అంటే నేను ఎప్పుడు ఇటువంటి అక్రమాలు, ఇటువంటి దందాలు, ఇటువంటి అవినీతి బయటకు వచ్చినా నేను ఎప్పుడు ఒకటే చెప్తా. గత ప్రభుత్వంలో అసలు ప్రజాప్రతినిధుల మనుగడే ప్రశ్నార్థకంగా మారిపోయింది. ఎందుకంటే ప్రతిదానికి అధినేతతోనే లింకప్. ఇసుక దందా, లిక్కర్ దందా, ఏ దందా తీసుకున్నా మరి సామాన్యుడు కార్యకర్త లేదంటే ఒక ఎంపీటీసీ, జడ్పీటీసీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, ఈ కాకాని లాంటి వాళ్ళు వీళ్ళు ఎలా బతుకుతారు చెప్పండి? వీళ్ళు ఎలా మనుగడ సాగిస్తారు? నెక్స్ట్ ఎలక్షన్స్కి వీళ్ళు మళ్ళీ పోటీ చేయాలంటే ఇవాళ రేపు ఒక ఎమ్మెల్యే సీటుకే కనీసం తక్కువలో తక్కువ 20 నుంచి 30 కోట్లు ఖర్చు అవుతుందంట, అంటే పోటీ చేయాలంటే. అలాంటిది కొన్ని నియోజకవర్గాలు 50 కోట్లు అలా కూడా ఉన్నాయి. మరి అలాంటి ఖర్చు అవుతున్నప్పుడు ఈ 5 ఏళ్లలో వీళ్ళు సంపాదించుకోకపోతే ఏం చేస్తారు పాపం? అందుకు సంపాదించుకోవడానికి ఏదో చిన్న చిత్తగా దందాలు చేసుకున్నారులేండి. మీరు మరీ పెద్ద పెద్దగా పదాలు వాడుతున్నారు. ఎంత పోలీసుల విచారణలో ప్రస్తుతానికి 46 కోట్లు ఎంతో తేలిందంట కదా. ఏది? అక్రమ టోల్ గేట్లు, అక్రమ దందాలు, కృష్ణపట్నం పోటు తీసి కృష్ణపట్నం లాజిస్టిక్స్ అని పెట్టుకొని మరి తప్పదు. మరి అంటే వాళ్ళకి 10,000 కోట్లు. ఇప్పుడు ఒక దగ్గర ఒక పథకం వచ్చిందో, లేదంటే ఒక డెవలపింగ్ వచ్చిందో, ఒక కంపెనీ వచ్చిందంటే ఏదో నలుగురికి ఉద్యోగాలు కల్పించినట్టో, ఇతను కూడా కంపెనీలో షేర్ తీసుకున్నట్టో పర్సంటేజ్ ఉంటే ఏదైనా బతుకుతాడు ఆయన. మరి ఆయన కాకాని ఎలా బతుకుతాడండి? ఆయన గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి ఏ డెవలప్మెంటు చేయలేదు, ఏమీ చూడలేదు. ఎంతసేపు పథకం ఇచ్చానా కూర్చొని తినండి, మీరు అలాగే ఉండాలి, నేను రాజులా ఇలాగే ఉంటా. పైగా మళ్ళీ గవర్నమెంట్ లిక్కర్ షాపులు అన్ని గవర్నమెంట్ పెట్టేసి అన్ని ఆయనకి వెళ్ళిపోయేలాగా చూసుకున్నారు. మరి వీళ్ళు ఎలా బతుకుతారండి? ఒకడు ఇది, ఒకడు దందా, ఒకడు అడవులు కబ్జా, మరొకడు దేవుడు టికెట్లు అమ్ముకోవడం, ఒకడు స్పోర్ట్స్ కిట్లు అమ్ముకోవడం. తప్పదు మరి పాపం. వాళ్ళు ఏం చేస్తారు? ఎలా బతుకుతారు చెప్పండి? అంటే అలాగా ఇప్పుడున్న పరిస్థితుల్లో వాళ్ళు ఏమీ చేయలేక ఎట్లాగా సంపాదించుకోవాలి కాబట్టి ఈ విధంగా ఒక్కొక్క దాన్ని ఒక్కొక్కరు పోర్ట్ ఎంచుకున్నారు, ఒకరు ఇంకో రంగం ఎంచుకున్నారు. మరి సంపాదించుకోవద్దా? తరతరాలకి పైగా మన దగ్గర కేసులు వ్యవహారాలు చూస్తుంటే 13-12 ఏళ్ళుగా బెయిల్ మీద తిరిగిన వాళ్ళు కూడా ఉన్నారు, ఇంకా నడుస్తున్న వాళ్ళు ఉన్నారు. సో ఎవరికి కూడా ఒక రకమైన ఫీలింగ్ వచ్చేసింది ఏంటో తెలియదు. ఏముంది, ఇది సంపాదించుకుంటే అదే కాపాడుతుంది మనల్ని. మనిషి అన్నవాడు ఎక్కడో వద్దరు తెగుతాడు, వాడిని కొనేయచ్చు. ఎవడైనా లొంగలేదా? 1 కోటి రూపాయలు ఇచ్చి కొనేయండి. 2 అప్పటికి లొంగలేదా? 2 కోట్ల, 5 కోట్ల, 10 కోట్లకైనా ఆడు తెగుతాడుగా, ఆడు సైలెంట్ అయిపోతాడుగా. ఏముంది? ఇవాళ రేపు న్యాయ వ్యవస్థ మీద కూడా రకరకాల రూమర్లు వినిపిస్తున్నాయి. ఎవరో జడ్జి ఇంటి ముందు నోట్ల కట్టలు కనబడ్డాయని రకరకాలుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇట్లాంటివన్నీ వింటుంటే ఇలాంటి మహానుభావులు ఏం చేస్తారు? ఏముంది, ముందు దందా స్టార్ట్ చేయండి, సంపాదించుకుంటాం, మహా అయితే అరెస్ట్ అవుతాం. అరెస్ట్ అయితే ఎలా చూపించుకోవచ్చు? బయటకు వచ్చేయచ్చు. సానుభూతి, అక్రమ అరెస్టులు, కక్ష సాధింపు, చూసారా నేనేమీ చేయలేదు. ఇప్పుడు మనలాంటి వాళ్ళు ఉత్తినే పబ్లిసిటీ ఇస్తున్నాం. ఇప్పుడు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు అంటే తెలుసు, బట్ మరొకసారి వార్తల్లో వచ్చాడు కదా ఆయన. సో ఆయనకి మళ్ళీ ఎలక్షన్స్ వరకు ఈ పబ్లిసిటీ ర్యాపో సరిపోతుందిగా. చూసారా ఎన్ని బెనిఫిట్స్? ఒకటి సొమ్ము పరంగా బెనిఫిట్, అది క్రేజ్ పరంగా బెనిఫిట్, దీంతో ఫ్రీ పబ్లిసిటీ కూడా బెనిఫిట్. అట్లాగా ఆలోచిస్తున్నారు. ఏమేనంటే రెడ్ బుక్ రాజ్యాంగం అంటున్నారు. వీళ్ళు చేసిన తప్పులు కనబడట్లే. రెడ్ బుక్ రాజ్యాంగం అంట, ఎంతవరకు కరెక్ట్ చెప్పండి? అలాగే ఈయన టోల్ గేట్ చూడండి, దాన్ని ఏమంటే ఉత్తుత్తి టోల్ గేట్లు పెట్టి సినిమాలో చూపిస్తుంటారు చూసారు, అప్పటికప్పుడు టోల్ గేట్లు నిర్మించి డబ్బులు అలా తీసుకున్నారంట. అక్కడ కృష్ణపట్నం పోర్టు నెల్లూరు జిల్లాలో సుమారుగా 60 పోర్టు ఉండేవి, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్స్ కంపెనీలు. అవన్నీ ఎత్తిపోయాయి. దాని మీద ప్రత్యక్షంగా పరోక్షంగా 10-15 వేల మంది బతికారు. 20,000 మంది, ఆ 20,000 మంది ఉద్యోగాలు పోయినట్టేనా? మొత్తం అందరూ చెన్నైకి వెళ్ళిపోయారు. అసలు చెన్నై హార్బర్ ముందు మన కృష్ణపట్నం, వైజాగ్ హార్బరే చిన్న పిల్లండి చెన్నై హార్బర్ ముందు. మళ్ళీ కృష్ణపట్నం హార్బర్ ఏముంటుందండి? వీళ్ళేదో యాడ్లు వేసి కృష్ణపట్నం హార్బర్ జగనన్న హయాంలో చాలా డెవలప్ అయింది,
అటు మచిలీపట్నం హార్బర్ అనుకుని ఏవో 4 యాడ్లు వేసుకున్నారు దానికి ఆ హార్బర్ వరకు వేసిన రోడ్డుని చూపిస్తే అన్నిటికీ అదే డెవలప్ అంటే అదేనంట. అంటే ఒక ముంబై డెవలప్ అయిందంటే మహారాష్ట్ర డెవలప్ అయిందంటే ముంబై వల్ల అంట, ఒక తమిళనాడు డెవలప్ అయిందంటే చెన్నై వల్ల. సో మనం కూడా హార్బర్లు డెవలప్ చేసుకుంటే ఆంధ్రప్రదేశ్ డెవలప్ అయిపోద్ది అంతే, ఇంకేం చెయ్యక్కర్లే. అక్కడ ఉన్న పోర్టు మీద ఆధారపడే కంపెనీలను ఎల్లగొట్టేయచ్చు, అన్నీ చేయొచ్చు మరి. సో ఈరోజు ఆయన A1గా అరెస్ట్ చేశారు. దానికి అప్పుడు ఆ టైంలో ఎవరైనా కంప్లైంట్ ఇచ్చారనుకోండి, ఎవరు మాట్లాడగలరా? సినిమాలో చూపించినట్టేనండి. సో ఆఖరికి మొన్న ఒక ఆయన ముస్లిం ఆయన ఎవరో కంప్లైంట్ ఇస్తే అది సుమోటోగా స్వీకరించి మొత్తం తవ్వితే ఓన్లీ ఈ టోల్ గేట్లు, ఇది ఆర్టిఫిషియల్ టోల్ గేట్ పెట్టి డబ్బులు తీసుకున్నది మొత్తం అదంతా అంత బయటకు వస్తే 46 కోట్లకి తేలింది. అంటే బయటికి, లోపల ఇంకెన్ని జరిగాయో. ఒక్కొక్క కంటైనర్ రావాలంటే దాని కంటైనర్లో ఉండే ప్రొడక్ట్ బట్టి, కంటైనర్ వెయిట్ బట్టి 10,000 నుంచి 20,000 అంట. మామూలు కంటైనర్ అయితే 10,000, కొంచెం కాస్ట్లీ కంటైనర్ అయితే 20,000 అంట. ఏమవుతారు? నెల్లూరుకి చెన్నైకి ఎంత దూరం అండి? హార్డ్లీ చెప్పండి, మా అయితే 200 కిలోమీటర్ల లోపే ఉంటుంది అంత. మరి అలాంటప్పుడు ఆ 200 కిలోమీటర్లకు కూడా ఏం చేస్తారు? ఎక్కడికి ఎందుకు, అక్కడే చూసుకుందాం అనుకుని చేస్తారు. అట్లాగా అయిపోయింది. ఇలా ఎన్ని విధాలుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కానీ ఆంధ్రప్రదేశ్ని కానీ వెనకబాటుతనంగా చేసేదానికి ఇవే రీజన్స్. సరే, ఎవడైనా కంపెనీ వస్తాడని ఇప్పుడు కూడా అమరావతి ఎవడైనా వస్తాడంటే వాడికి ఆకాశరామణ మెయిల్స్ పెడుతున్నారంట, అమరావతి మంచిది కాదు, అక్కడ ఎవరు పెట్టొద్దని. ఇంకెప్పుడు డెవలప్ అవుతుంది చెప్పండి? అంటే వాళ్ళ రాజకీయ మనుగడ కోసం వాళ్ళు ఒక్కళ్ళు బతికితే చాలు, మిగతా వాళ్ళందరూ వీళ్ళకి మోచేతి నీళ్ళు తాగేలాగా వీళ్ళు పథకాలు ఇస్తే తీసుకొని ఉండాలే తప్ప ఎవ్వడు ఇండివిజువల్గా డెవలప్ అవ్వద్దు. కంపెనీలు వస్తే అందరూ డెవలప్ అయిపోతారు, సొంతంగా ఎదుగుతారు, అప్పుడు వీళ్ళు పట్టించుకోరు కదా. వీళ్ళు ఎప్పుడు చక్రవర్తుల్లాగా రాజుల్లాగా ఉండాలి. అదే కాన్సెప్ట్ పనిచేశారు. అది ఇప్పటికీ కొంతమంది ఉన్నారు, ఇంకా వాళ్ళు గుడ్డిగా ఫాలో అయ్యే వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ నమస్కారం. వాళ్ళు ఇంకా రియలైజ్ అవ్వట్లేదు ఆ పథకాలు ఎంత మంచి పథకాలు ఉండేవి, దేనికోసం ఆ పథకాలు. ఒక నాయకుడు, సరైన లీడర్ అనేవాడు 10 మంది లీడర్ని తయారు చేయగలగాలి. నువ్వు మళ్ళీ నీకెంత బానిసల్లా ఉంచుకొని నువ్వే లీడర్గా ఉంటావంటే ఎంతవరకు కరెక్ట్? సో అట్లాంటి ప్రభుత్వం నుంచి వచ్చిన ప్రజాప్రతినిధి కాబట్టి ఈయనకి ఇంకా అలాగే ఆలోచిస్తాడు. ఇప్పుడు వరుసగా చూడండి, వీళ్ళెవ్వరికి కూడా రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పి సానుభూతి కోసం, కక్ష సాధింపు గురించి మాట్లాడుతున్నారు కానీ ప్రభుత్వం ఎక్కడ ఎవరి మీద చర్యలు తీసుకోవట్లేదు. వాళ్ళ గతంలో చేసిన ఏవైతే గోతులు తవ్వారో ఎవరు తీసిన గోతులో వాళ్ళే పడుతున్నారు. సార్ ఇప్పుడు 1,000 కోట్లు అన్ని బయటకు తీస్తారంటారా సార్? తీసిన ఇప్పుడు ఒక ఆయనకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ 38,000 కోట్లు జప్తు చేసిందంట. ప్రాపర్టీయో దానికి ఆస్తి సంబంధించినవో. మరి ఏమైనా అయిందా? వెలికి తీసి ఏమైనా ప్రజలకు పంచుతారా? మీ క్వశ్చన్ అవి జరిగే పని కాదు. కాకపోతే వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళు, మేము చూసారా స్వతంత్ర అరెస్ట్ అయితే ఎలా ఫీల్ అవుతుందంటే, స్వతంత్ర సమరయోధులు అరెస్ట్ అయినట్టుగా మమ్మల్ని కక్ష సాధించారు, నా మీద పాత కక్షలన్నీ రుద్దుతున్నారు, అందుకే అరెస్ట్ అయ్యాను, అసలు కృష్ణపట్నం పోర్ట్ ఏం కాలేదంటే ఏముంది? కృష్ణపట్నం పోర్ట్ కంపెనీ ఆఖరికి సున్నప్రాయి, బూడిద ఏదో ఎక్స్పోర్ట్ చేసుకున్నవి 2 ఉన్నాయంట. వాటికి పెద్ద డిమాండ్ లేదు కాబట్టి ఆపుకుంటూ మాకేం నష్టం లేదు అనే ప్రొడక్ట్లు అవి, ఎక్కువ రోజులు ఉండిపోయిన నష్టం ఉండదు కాబట్టి. సో అలాంటి వాళ్ళు నడుస్తుంది. మిగతావన్నీ సుమారు 60 కంపెనీలు ఎత్తిపోయాయంటే ఎవరు నిర్వాహకం వల్ల? సింపుల్గా ఏమన్నా కూడా జైలుకి వెళ్ళేటప్పుడు కూడా ఇలాగ నమస్కారం పెట్టుకొని వెళ్తారు, అందరికీ అభివాదం చేసుకుంటూ వచ్చేస్తాను, ఏంటి నష్టపడి మళ్ళీ వచ్చేస్తాను, మన ప్రభుత్వం చూడు చూసుకుందాం, ఇది ఒకటి కొత్త డైలాగ్, మా టైం వచ్చినప్పుడు మేము కొడతాం. అది ఏమిటో ఇంకా మరి వాళ్ళ మేధస్సుకు నమస్కారం. ఓకే సార్, థ్యాంక్ యూ.